హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సద్గురు దేవతాభ్యో నమః. అశేషమైన సాయి సద్గురు భక్తవరేణ్యులకు నమస్కారం. మన భారతదేశం పుణ్యభూమి, వేదభూమి, ధర్మభూమి. తమ తమ కర్మలను పరిపూర్ణం చేసుకోవడం కోసం జన్మించి గతించే శరీరాంతర్గతమైన జీవులకు మోక్ష మార్గపు జ్ఞానాన్ని అందించడానికై వేద, ధర్మ, పురాణ ఇతిహాసాది శాస్త్రాల్లో భగవత్ ప్రసాదాలు లభించాయి. సామాన్య మానవులు మహర్షి బ్రహ్మర్షుల వలె అపార ఉపనిషత్సార వేదాంగ విద్యావంతులై ముక్తి మార్గం తెలుసుకొని తరించాలని ఆ పరమాత్ముడు తనకు ప్రతిరూపంగా సద్గురులను ప్రసాదించాడు. అజ్ఞాన తిమిరాంధకారంలో సుజ్ఞాన మార్గం తెలియక అల్లాడుతున్న జీవుడికి సరి అయిన మోక్ష మార్గపు దారి చూపించగలిగిన వాడే గురువు అయ్యాడు. మానవుని దుర్గుణాలను నశింపచేసి సన్మార్గాన్ని చూపించగలిగిన వాడే గురువు. మోక్షమిప్పించగల పదమే గురు అని శబ్దం. అకార వికార సాకార రూపాలతో సంబంధం లేకుండా సర్వకాల సర్వావస్థల యందు సద్గురు సేవ చేయగలవాడే నిజమైన శిష్యుడు కాగలడు. అటువంటి వాడే మోక్ష మార్గానికి అర్హుడు. ఒక గురువుకు శిష్యులు చాలామంది లభించవచ్చు, కానీ శిష్యులకు సరి అయిన గురువు లభించడం దుర్లభం. ఉత్తమోత్తమైన సద్గురులందరూ మన చరిత్రలో మనకు దర్శనమిస్తున్నారు. అటువంటి సమర్థ సద్గురువులలో సమర్థుడు, సాకార స్వరూపుడు, సదా భక్తుల రక్షణ కార్య నిమగ్నుడు, సర్వోన్నత సిద్ధుడు, మహిమాన్వితుడు, ఆత్మత్రాణ పరాయణుడు, ఆపద్బాంధవుడు, షిరిడీ నివాసుడైన శ్రీ సాయినాథుడు. ఆ దివ్యావతారుని పవిత్రమైన చరిత్రను నిత్యం విని తరించే విధంగా సాయి భక్తులకు బాబా అనుగ్రహ ప్రసాదంగా ఈ సీడీ మరియు క్యాసెట్ అందిస్తున్నాం. శ్రీ సాయి జీవిత చరిత్రను, లీలా విశేషాలను బాబా అనుగ్రహంతో మరల రచించిన వారు రాయించ. వ్యాఖ్యాత శ్రీకాంత్. సమర్పకులు శ్రీ త్రిమూర్తి ఎలక్ట్రానిక్స్, షిరిడి. సాయి భక్తులకు పారాయణ క్రమం. మీరు వినబోతున్న షిరిడి సాయినాథుని చరిత్ర, లీలలు ప్రతిరోజు విని బాబాకు హారతినిచ్చి వినడం ముగించండి. ఏ విధమైన ఇబ్బందుల్లో ఉన్నా శుచిగా నిత్యకృత్య కార్యక్రమాలు ముగించి బాబా ఫోటోకు గాని, యంత్రం వద్ద గాని అగరవత్తి వెలిగించండి. వీలైతే దీపారాధన చెయ్యండి. భక్తి శ్రద్ధలతో బాబా చరిత్రను పూర్తిగా విన్న తర్వాత శ్రీ సాయిబాబాకు ఏదైనా ఫల నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి మీ సమస్యను భక్తితో విన్నవించండి. ఆ షిరిడి సాయినాథుడు బాబాయే మీకు రక్షగా ఉంటాడు. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచ్చరిత్రము. మొదటి రోజు పారాయణం. గురువారం. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపోద్ఘాతం. శ్రీ సాయి సచ్చరిత్రము నిత్య పారాయణ గ్రంథంగా మొట్టమొదట సాయి ప్రియ శిష్యులలో ఒకరైన హేమాడ్ పంత్ అనబడే శ్రీ అన్నా సాహెబ్ దాబోల్కర్ గారిచే మరాఠీలో వ్రాయబడింది. ఆ మరాఠీ మూలం ఆధారంగా సంక్షిప్త ఆంగ్లానువాదం శ్రీ నగేష్ వాసుదేవ్ గుణాజీ గారు చేశారు. శ్రీ గుణాజీ గారి ఆంగ్లానువాదాన్ని విషయ రసస్ఫూర్తి పోకుండా తెలుగు భక్తకోటికి అనువాదంగా అందించిన వారు శ్రీ పత్తి నారాయణరావు గారు. శ్రీ పత్తి నారాయణరావు గారి తెలుగు అనువాదాన్ని శ్రీ సాయిబాబా సంస్థానము షిరిడీ వారే అచ్చువేసి భక్తులకు అందుబాటులోకి తేవడం జరిగింది.
మహారాష్ట్ర దేశములోని వారందరికీ గురుచరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీనినే చదువుతారు. కొందరు నిత్య పారాయణం చేస్తారు. దీన్ని రచించిన వారు సరస్వతీ గంగాధరుడు. దత్తాత్రేయుని తదుపరి అవతారముల పరంపరే నైజాం ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువు. షోలాపూర్ జిల్లాలో అక్కల్ కోట్కర్ మహారాజు గారు. శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయని కొందరి భక్తుల నమ్మకం. 5వ అధ్యాయములో వేప చెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్ర పితళి అనుభవము ఈ నమ్మకాన్ని ధృవపరుస్తున్నాయి. కనుక హేమాడ్ పంత్ రాసిన శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును. శ్రీ సాయి సచ్చరిత్ర మరాఠీ మూల గ్రంథ రచయిత అయిన హేమాడ్ పంత్ అనబడి డాబోల్కర్ 1859వ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని కేళ్వే మాహిమునందు ఒక పేద ఆద్య గౌడ బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టి స్వగ్రామంలో ప్రాథమిక విద్యను, పూనాలో 5వ తరగతి వరకు ఆంగ్ల విద్య అభ్యసించి ఆర్థిక పరిస్థితుల రీత్యా పై చదువులు మాని అప్పటి సర్కారు నౌకరీ పరీక్షలో పాసై తన ఊరిలోనే బడిపంతుల ఉద్యోగంలో ప్రవేశించారు. తరువాత తన తెలివితేటలతోనూ నడవడితోనూ అంచెలంచెలుగా ఎదిగి 1901వ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని షాహాపూర్లో మామల్తదారుగాను, 1903లో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మ్యాజిస్ట్రేటుగా బాంద్రాలోనూ నియమింపబడ్డారు. 1910లో తిరిగి బాంద్రా రెసిడెంట్ మ్యాజిస్ట్రేటుగా పనిచేశారు. ఆ సంవత్సరంలోని షిరిడీ వెళ్లి శ్రీ సాయి సందర్శనం చేసే భాగ్యం కలిగింది. 1916లో పదవీ విరమణ తరువాత తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసినా అది విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందే వరకు శ్రీ సాయి సేవలోని పూర్తిగా నిమగ్నులయ్యారు. బాబా మహాసమాధి పిమ్మట 1929లో తాను మరణించే వరకు షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానాన్ని చాకచక్యంగానూ నడిపిన వీరికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలు. సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకు 3 విధాల సమాధానం చెప్పవచ్చు. దీర్ఘాలోచన చెయ్యకుండా విషయాల గురించి గాని మనుషుల గురించి గాని అభిప్రాయం చెప్పే అలవాటున్నవారు సాయిబాబాను ఒక పిచ్చి ఫకీరని, పాడుబడ్డ మసీదులో నివసించి భక్తుల దగ్గర దక్షిణ రూపంలో డబ్బులు వసూలు చేసేవాడని చెప్తారు. ఈ అభిప్రాయం తప్పు. ఆర్యే తర్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరం బాబా వద్ద సెలవు పుచ్చుకుని బొంబాయి తిరిగి వెళ్లేటప్పుడు కంట తడి పెట్టుకున్నారు. అతనితో బాబా, పిచ్చివానిలా ప్రవర్తిస్తున్నావేమి? నేను బొంబాయిలో మాత్రమూ నీతో లేనా అన్నారట. దానికి తర్కడ్ గారి మిత్రుడు, నాకా విషయం తెలీదు, ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదుగా అనగా బాబా దానికి జవాబుగా, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుంటారో వారు బాబాను నిజంగా గ్రహింపలేదని తెలుసుకో అన్నారట. కొందరు సాయిని మహాసిద్ధపురుషుడని అన్నారు. ఇక మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకనిగా భావించారు. హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించారు. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవ నిర్వాహకులు తమ ప్రకటనల్లో బాబాను సంత్ చూడామణిగా పేర్కొంటారు. ఈ అభిప్రాయం కూడా సరికాదు. శ్రీ సాయిబాబాను సన్నిహితంగాను వాస్తవంగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవతవతారంగా ఇప్పటికినీ భావిస్తున్నారు. హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన వింతయోగిగా వర్ణించినా రాను రాను బాబాతో సంబంధం పెరిగాక బాబాను భగవంతుడని, బ్రహ్మస్వరూపుడని చెప్పియున్నారు. షిరిడీ భక్తులందరూ, ముఖ్యంగా మాధవరావు దేశ్ పాండే ఉరఫ్ శ్యామ, ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించువాడు. ఈ భక్తులందరి అభిప్రాయాల ప్రకారం వారు చెప్పిన దానిలో యథార్థాన్ని గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని గ్రహించదముగాక. శ్రీ సాయి సచ్చరిత్రమును, సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివినవారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు.
శ్రీ సాయినాథాయ నమః. ఉపోద్ఘాతము సంపూర్ణం.